రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రాధాన్యత క్రమంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఒంగోలులోని రంగారెడ్డి చెరువు వద్ద 1,13,00,000తో నిర్మించిన అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ భవనాన్ని జిల్లాకు చెందిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ఆనం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 6A కింద 22 ఆలయాలు ఉన్నాయని, వీటిలో ప్రాధాన్యత క్రమంలో నిత్య అన్నదాన కార్యక్రమం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆయా ఆలయాల నిధులతోనే అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని, నిత్య అన్నదానంపై ప్రతి నెల సమీక్షించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ప్రక్షాళన ప్రారంభమైందని మంత్రి ఆనం స్పష్టం చేశారు. ప్రతి ఆలయంలో ఓంకారనాదం తప్పనిసరిగా వినిపించాలన్నారు. లేకుంటే అమ్మవారు, స్వామివారి నామకరణంతో మంత్రోచ్చరణైనా జరగాలన్నారు. ప్రతిరోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు జరగాలంటూ, లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని దేవాదాయ శాఖ మంత్రి హెచ్చరించారు. ఆలయ కార్యక్రమాలన్నీ ఆగమ పండితులు సూచించిన ప్రకారం జరగాలి తప్ప అధికారుల ప్రమేయం ఉండరాదని మంత్రి ఆనం స్పష్టం చేశారు. అధికారులు పరిపాలనలో భాగమే తప్ప ఆలయ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదన్నారు. స్వామి కైంకర్యాలు, పూజాది కార్యక్రమాలు ఆగమ పండితులు చెప్పిన విధంగానే జరగాలన్నారు. ఈ సమావేశంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, కనిగిరి శాసనసభ్యులు ముక్కురు ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందూరు నారాయణ రెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకిసాని బాలాజీ, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి జిల్లా దేవాదాయ శాఖ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ గారి యొక్క కార్యాలయ భవనాన్ని, నూతన భవనాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ భవనానికి దాదాపుగా 1,13,00,000 రూపాయలతో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. 3,300 చదరపు అడుగులతో దీని నిర్మాణాన్ని పూర్తి చేసి, ఈ భవన నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ కమిటీ నుంచి కూడా నిధులు మంజూరు చేసి ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలో కూడా జిల్లాకు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఇవాల్టి మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రభుత్వ కార్యాలయం కూడా దేవాదాయ శాఖకు సంబంధించి స్వంత భవనాల్లో ఏర్పాటు చేయాలి అని చెప్పి వారు ఒక ఆదేశం ఇచ్చారు. అందులో ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో ఒక ఏసీ కార్యాలయాన్ని ప్రారంభించాం. రెండవది ఇవాళ ఒంగోలు నగరంలో ప్రారంభిస్తాం. అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఒక దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం, అలాగే డిప్యూటీ కమిషనర్లు ఉన్న దగ్గర వారి కార్యాలయం కూడా దేవాదాయ శాఖ సొంత భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ఇప్పటికే పనులు ప్రారంభించాం. త్వరలోనే తిరుపతికి సంబంధించి తిరుపతి జిల్లాలో రీజనల్ జాయింట్ కమిషనర్ కార్యాలయం ప్లస్ అక్కడ కూడా ఏసీ కార్యాలయాన్ని కలిపి నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేస్తాం. త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తాము. ఇవాళ దేవాదాయ శాఖ ఈ 10 మాసాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం ఏవైతే ఎన్నికల ప్రణాళికలో పెట్టారో ఆ ఎన్నికల ప్రణాళికలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా దేవాదాయ శాఖ ఇవాళ మా పరిధిలో ఉన్నాయి 100% మేము పూర్తి చేయడం జరిగింది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వం ఏ ప్రమాణం అయితే చేశామో ఆ ప్రమాణం ఈరోజు దేవాదాయ శాఖలో
పరిపూర్ణంగా పూర్తయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి. ధూపదీప నైవేద్యాలకి గతంలో 5,000 రూపాయలు ఇస్తుంటే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికే దాదాపు 5,600 దేవాలయాలకి 10,000 లెక్కన మేము విడుదల చేయడం జరిగింది. మరొక 300 ఆలయాలకి ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని కూడా పరిశీలిస్తున్నారు. వాటిని కూడా త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే సిజిఎఫ్ ఫండ్స్ కింద పురాతనమైన ఆలయాలని పునరుద్ధరించడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో గత ప్రభుత్వం దేవాలయాలకి మేము మంజూరులు ఇస్తున్నామన్నారు, కానీ ఇచ్చిన మంజూరులకి డబ్బు ఇవ్వక 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఇవాళ ఆ ప్రతిపాదనలన్నీ రద్దయ్యాయి. కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్రంలో శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఎవరైతే వారి నియోజకవర్గ పరిధిలో ఆలయాలు ఉన్నాయో వాటిని పునర్నిర్మాణానికి ఏవైతే ఆవశ్యకతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళ ప్రతిపాదనలు తీసుకొని ఆ ప్రతిపాదనల్ని పూర్తిగా ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడాక వచ్చేటువంటి స్థానికంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఉంది. ఆ కాంట్రిబ్యూషన్లో ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో 20% ఉంది, ఉత్తర ఆంధ్రాలో 20% ఉంది, ఏజెన్సీ ఏరియాల్లో 10% ఉంది. మిగిలినటువంటి ప్రాంతాల్లో 33% స్థానికంగా ప్రజలు లేదా ప్రజాప్రతినిధులు దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చినట్లయితే మిగిలినటువంటి మొత్తాన్ని దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ కమిటీ నుంచి దాన్ని ధార్మిక పరిషత్ సంస్థ ద్వారా నిధులు విడుదల చేయడానికి ఏర్పాటు చేశాం. ఇప్పటికే మాకున్న పరిధిలో అనేక ఆలయాలు ఉన్నాయి. దాదాపుగా 500 కోట్ల రూపాయల పనులు ప్రారంభించాం. పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పనులన్నీ ఒకటొకటిగా పూర్తవుతూ ప్రతి సంవత్సరం కూడా 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఆలయాల పునర్నిర్మాణాన్ని ఖర్చు చేయడానికి ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. వేద పండితులు ఎవరైతే ఉన్నారో వేదాన్ని అభ్యసించి వాళ్ళకి ఎటువంటి పారితోషికం లేక నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ సంభావన కింద ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున 3 సంవత్సరాల పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాల్లో వేద పండితులు ఏదో ఒక ఉద్యోగమో లేకుంటే ఉపాధో వాళ్ళకి దొరికినట్లయితే 3 సంవత్సరాల వరకు వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిధులు విడుదల చేయడం జరిగింది. ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకులకు 15,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే నాయీ బ్రాహ్మణులకు 25,000 రూపాయలు వాళ్ళకి ప్రతి నెల పారితోషికం వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారం పని జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా అనేక ఆలయాల్లో ప్రాధాన్యతా క్రమంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. 6A టెంపుల్ గ్రూప్లో 8 ఆలయాలు ఉన్నాయి. 8 తిరుమల పోను మిగిలిన ఆలయాలన్నింటిలో కూడా అన్నదానం జరుగుతూ ఉంది. కానీ అది ఒక క్రమ పద్ధతిలో లేదు. అన్నీ క్రమబద్ధీకరించాలని, అవి కాక మరొక 16 6A టెంపుల్స్ ఉన్నాయి. మొదటి విడతలో 22 ఆలయాల్లో నిత్య అన్నదానం ఆ ఆలయాల నిధులతోనే వచ్చేటువంటి భక్తులకి అన్నదాన కార్యక్రమం జరగాలి. ప్రతి సంవత్సరానికి ఈ యొక్క ఆలయాల నుంచి నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు జరిగేటువంటి దానిలో నెల రివ్యూ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దేవాదాయ శాఖ ప్రక్షాళన ప్రారంభమైంది. ఇప్పటికే అనేక వసతులతో కూడినటువంటి ఆలయాల దగ్గర ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఆలయంలో కూడా ఓంకారనాదం అన్నా జరగాలి. లేకుంటే ఆ ఆలయంలో ఉన్నటువంటి ఎవరైతే అమ్మవారు ఉన్నారో లేకుంటే స్వామివారు ఉన్నారో వారి నామకరణంతో మైకుల్లో మంత్రోచ్చారణ ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు అమలు చేసి తీరాలి. ఎక్కడైనా ఇది జరగలేదు అని అంటే
దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మీద చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. ఇంతకు ముందులాగా ఎప్పుడంటే అప్పుడు ఆలయాలు తెరిచేది, ఆలయాలు మూసేసేది లేదు. సమయం ఇచ్చాం, ఆ సమయం ప్రకారమే ఆలయం తలుపులు తెరవాలి. తలుపులు తెరిచిన మొదలు స్వామివారి పేరుతో మంత్రోచ్చారణ మైకుల్లో వినిపించాలి, ఓంకారనాదం వినిపించాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అలాగే ప్రతి ఆలయంలో కూడా చెట్లు నాటించాలి, వచ్చిన వాతావరణం పరిశుభ్రంగా ఉండాలి. పూర్తిగా ఆలయ కార్యక్రమాలన్నీ ఆగమ పండితులు ఇచ్చినటువంటి విధానంలోనే అక్కడ జరగాలి. మా అధికారులు ఉన్నారు, జేసీలు ఉన్నారు, ఈఓలు ఉన్నారు, రకరకాల అధికారులు ఉన్నారు. వీరందరికీ పరిపాలనలో భాగమే తప్ప స్వామివారి కైంకర్యాలు పూజాది కార్యక్రమాల్లో ఆగమ పండితులదే చివరి మాట. వాళ్ళు ఏ విధంగా చెప్తే అదే విధంగా నడవాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అవి ఇప్పుడు అమలు అవుతూ ఉన్నాయి. ఇంకా కూడా చేయాల్సింది ఉంది. రాబోయేటువంటి 3-4 మాసాల్లో మరింత పటిష్టవంతంగా ఈ యొక్క 6A మొదటి గ్రూప్లో ఉన్న 22 ఆలయాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి తరువాత రెండవ విడతకి ఆ 169 ఆలయాలు 6Aలో ఉన్నాయి. వాటిని 22 అయిన తర్వాత ఆ మిగిలినటువంటి వాటికి కూడా ఏర్పాటు చేయడం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.